హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజైతే మనం కొండాపురం కొర్మి గ్రామంలో అయితే ఉన్నామండి. చెరుకూరి నవీన్ గారితో సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు గారు ముఖాముఖి ప్రోగ్రాం అయితే ఈ రోజు నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అదేవిధంగా నేడు జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు చేద్దాం. అదేవిధంగా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, అసలు ఈ టీడీపీ ప్రభుత్వంలో ఏమేమి కొనసాగుతుంది, ఏమేమి జరుగుతుందన్న విషయాలన్నీ కూడా ఈరోజు చెరుకూరి నవీన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. కొమ్మి గ్రామంలో ఉన్నాం. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన చెరుకూరి నవీన్తో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అంటే గతంలో జరిగిన పరిణామాలపై, నేడు జరుగుతున్న పరిణామాలపై, అలాగే వాళ్ళ డెవలప్మెంట్స్ మీద, అలాగే అభివృద్ధి కార్యక్రమాల మీద, ఈరోజు రాజకీయ ప్రభావం మీద ఎలాంటి విషయాలు నడుస్తున్నాయని దాని మీద ఈరోజు నవీన్తో మనం ఉన్నాం. వారిని అడిగి వారి మాటల్లోనే మనం ఈరోజు ఉన్నాం. నమస్తే అండి నవీన్ గారు. నమస్తే అండి. మీ నాన్న కూడా మండల కన్వీనర్గా 2012 నుంచి 2018 వరకు మండల కన్వీనర్గా చేస్తున్నారు. ఈరోజు మీరు బీటెక్ పూర్తి చేసి ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎదుగున్నారు. ఈరోజు ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా కుటుంబం ఎన్టీ రామారావు గారితో నడిచింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ముఖ్యంగా ఈ రోజు కూడా మా కుటుంబం పక్క పార్టీ చూపులు చూడకుండా నికార్సైన కార్యకర్తలుగానే మనం పనిచేస్తూ వచ్చాం. అదేవిధంగా 2007లో ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారనుకుంటా నాకు తెలిసి. ఆ రోజు మా మామయ్య కోడే వెంకటరావు గారు కూడా ఎంపీటీసీగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అయితే 2009లో మా మామయ్య గారు చనిపోయిన తర్వాత మా కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఏం అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయింది. ఎందుకంటే అంతకుముందు 2009కి ముందంతా కూడా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలతోటి కలిసి మా మామయ్య గారు ఎక్కువ తిరుగుతా రాజకీయాలు చేసేవాళ్ళు. 2009లో మా డాడీ గారు ఇక్కడ మాకు రైస్ మిల్ ఉండేది. కొంచెం వ్యాపార రీత్యా మా మామయ్య గారు రాజకీయాన్ని చూసుకునేవాడు, మా నాన్నగారు వచ్చేసి వ్యాపారాలు చూసుకునేవాడు. 2009లో ఒక్కసారిగా మా మామయ్య గారు డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మా కుటుంబానికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఆ రోజు. సరే, ఆ రోజు ఎవరైతే మాకు ముఖ్యులు ఉంటారో, మా అనుచరులు ఉంటారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళతో కూర్చొని ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసిన తర్వాత సరే మనము ఎప్పుడైనా ప్రజా జీవితంలో ఉండాలి. అదేవిధంగా కోడే వెంకటరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన పేరుని మనం ఉన్నన్ని రోజులు, మా కుటుంబం ఉన్నన్ని రోజులు కూడా ముందుకు తీసుకెళ్ళనే ఒక ఆలోచనతోటి ఆ రోజు ఒక ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆ రోజు మా ఊర్లో ఎవరైతే మా మామయ్య గారితో సన్నిహితంగా ఉంటారో వాళ్ళని కూడా ట్రస్ట్ సభ్యులుగా పెట్టి దాదాపు 24 మంది ట్రస్ట్ సభ్యులుగా పెట్టి ఈ ట్రస్ట్ స్థాపించి ఆ రోజు నుంచి కూడా మా నాన్నగారు ఇంకా రాజకీయ బాధ్యతలు కూడా ఆయన తీసుకొని ఇంట్లో కూడా చాలా ప్రోత్సహించారండి. మా ఇంట్లో ఎవరైతేనేమి, మా మమ్మీ గారు అయితేనేమి, ఎవరైతేనేమి కానీ అందరి మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. ఈ విధంగా మా నాన్నగారు రాజకీయాల్లోకి 2009లో వచ్చిన తర్వాత 2012లో పార్టీ ఆయనకి మండల పార్టీ కన్వీనర్గా అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆ రోజు ఈ కార్లు ఇవన్నీ కూడా చాలా తక్కువ. మా నాన్నగారు ఇక్కడి నుంచి బైక్ వేసుకెళ్ళి, అప్పటికి గవర్నమెంట్ టీడీపీ లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా బైక్ వేసుకెళ్ళి ప్రతి సోమవారం ఇక్కడ గ్రీవెన్స్ పెట్టేవాళ్ళు. మనం ఇప్పుడేదో గ్రీవెన్స్ పెడుతున్నాం, మా నాన్నగారు 2012లోనే ఇక్కడ ఊర్లో గ్రీవెన్స్ పెట్టేవాళ్ళు. టీడీపీ కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా ఆ గ్రీవెన్స్ అర్జీలు రాసుకొని తీసుకెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓతోటో వీఆర్ఓతోటో వీళ్ళతో కొట్లాడ పనులు చేయించుకొని వచ్చే బాధ్యత మా నాన్నగారు తీసుకొని చేస్తూ వచ్చారు. 2012లో బై ఎలక్షన్లో టీడీపీ తరఫున బొల్లేని వెంకటరామారావు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ సార్కి టికెట్ ఇచ్చి సార్ కొత్తలో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా మాకు అంతకు ముందు కూడా బంధుత్వం అనేది ఉందన్నమాట. బొల్లినేని రామారావు గారితో మాకు బంధుత్వం కూడా ఉంది. అది ఇప్పుడు దాకా చాలా మందికి తెలియకపోవచ్చు. పెదపాడు ఇప్పుడు మా అత్తమ్మ గారు చేసుకుంది కూడా పెదపాడు అనమాట, మా నాన్న వాళ్ళ అక్కగారు. సో అట్లా మాకు బంధుత్వం ఉంది. ఆ బంధుత్వం ద్వారా మా నాన్నగారు కొంచెం సన్నిహితంగా 2012లో ఆ రోజు బొల్లేని వెంకటరామారావు గారికి టికెట్ రావడం జరిగింది. ఆయన ఓడిపోయాడు. తర్వాత అప్పటి నుంచి ఆయనతో పాటే మా జర్నీ సాగింది. 2014లో కూడా మళ్ళీ సార్కి టికెట్ వచ్చింది, గెలిచారు. గెలిచినప్పటికీ కూడా మా నాన్నగారే మండల పార్టీ కన్వీనర్గా 14 నుంచి 18 వరకు పనిచేశారు. ఈ 4 సంవత్సరాలు ఎప్పుడైతే పనిచేశారో మీరు ఇక్కడ కొండాపురం మండలంలో ఏ గ్రామానికి వెళ్ళి అడిగినా కూడా ఫోన్ చేస్తే నిత్యం ఫోన్లో టచ్లో ఉండి ఏ కార్యకర్తకు ఆ రోజు మన గవర్నమెంట్లో ఎవరికి పని చేయలేదో చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా మా నాన్నగారు పర్సనల్గా పనిచేశారు. అదైతేనేమి అట్ ద సేమ్ టైం మా మామయ్య గారి పేరు కూడా
మనము నుంచోబెట్టాలి కాబట్టి 2009 నుంచి ట్రస్ట్ కార్యక్రమాలు కూడా చేస్తూ మా నాన్నగారే తీసుకొచ్చారు. మేము విద్యారీత్యా బయట ఉన్నాం అనమాట. నేను విజయవాడ అంతా చదువుకుంటా నేను బయట ఉన్నాను. నాకు బీటెక్ అయిపోయిన తర్వాత నేను కూడా బీటెక్ అప్పుడే నాకు కొంచెం ఆ రోజు మన పార్టీ గవర్నమెంట్లో లేదు, మనం ఓడిపోయి ఉన్నాం. సార్ని ఎట్లంటే చంద్రబాబు నాయుడు గారిని ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు, లోకేష్ బాబు గారిని మాట్లాడుతున్నారు. ఏంటి ఇట్లా మనము ఇంత యూత్ ఉండి ఏది ఇబ్బంది పడుతుంది పార్టీ అని చెప్పి ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని చదువుతున్న మీరు మామూలుగా బీటెక్ చదివే విద్యార్థులు ఏదైనా జాబ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ సైడ్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు, ఉద్యోగ సైడ్ వెళ్తుంటారు. మీరు ఎందుకు రాజకీయాల వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? రాజకీయాలు అంటే ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండేది? మా కుటుంబం 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలోనే ఉందండి. నేను వచ్చేది కొత్త ఏం కాదు. మా తాతయ్య గారు చేశారు, తర్వాత మా మామయ్య గారు చేశారు, ఇప్పుడు మా డాడీ చేస్తున్నారు. మా డాడీ తర్వాత మనకే వస్తుంది. ఆటోమేటిక్గా మా కుటుంబం అనేది రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి మేము నిత్యం ప్రజాసేవలోనే ఉన్నాం. దాంట్లో కొత్త ఏముంది? ఆ రోజు మీకు ఏంది రాజకీయ ఓనమాలు దిద్దే టైంలో చంద్రబాబు నాయుడుని ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో అరెస్ట్ చేశారు. ఆ రోజు ఏమి తెలియని టైంలో కూడా మీరు కొండాపురం మండలంలో సెంటర్లో టెంట్ వేసి దాదాపు మూడు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ టైంలో ఏదన్నా అయితే పరిస్థితి మాకు ఒకటేనండి, 2018 పార్టీ ఓడిపోయిన తర్వాత 2019లో నేను ఒకసారి పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఇట్లా నాకు కూడా సార్ బీటెక్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ ఏదో కూడా ఉద్యోగం చేసుకుంటాము, ఇట్లా జస్ట్ మీతో కలిసి వెళ్దామని చెప్పి వచ్చినప్పుడు కలుద్దాం సార్ అన్నప్పుడు సార్ ఒక మాట చెప్పారనమాట. యువత అంతా కూడా ఉద్యోగాలు చేసుకోవాలి, కాదనట్లేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మీరంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మీకు ఉద్యోగాలు చేసుకొని మీరు బయటికి వెళ్ళిపోతే ఆ స్ట్రాటజీని ఎవరు కాపాడాలి? నెక్స్ట్ జనరేషన్ అనేది కావాలి కదా. సో మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాం రండి అని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నాకు పార్టీ ఆఫీస్లో చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచన చేసుకొని మా ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కషన్ చేశాను ఏంటి పరిస్థితి అనేసి. సరే నీ ఇష్టం, నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ప్రెజర్ చేసింది లేదు. ఎందుకంటే మాకు వ్యవసాయం ఉంది, మా తాతగారు ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటారు. నిరాహార దీక్ష చేసే టైంలో పోలీసు మీ మీద ప్రెజర్ తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసేదానికి కూడా సిద్ధపడ్డారు. మీరు అరెస్ట్ చేయండి, ఏం చేసినా కూడా నేను ఈ దీక్ష కొనసాగిస్తానే అన్నారు. ఎందుకు అలాంటి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన మాకు ఇచ్చిన ధైర్యం అదేనండి. పోతాం మన ఒక్కరితోనే అయిపోదు కదా. సార్ని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా రాజమండ్రి జైల్లో కనీసం ఆయనకి కూలర్ సౌకర్యం కూడా కలిగించకుండా ఇట్లా చేస్తున్నప్పుడు నాలాంటి యువత మేమంతా ఇంట్లో కూర్చుంటే దానికి ఏం అర్థము? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సైబర్ సిటీ అయితేనే మీద స్థాపించి ఎంతోమంది యువతని ప్రోత్సహిస్తున్నారు. సో నా వంతు నేను ఆయన చేయదలుచుకున్నాను. ఆ రోజు టెంట్ వేసినాము. టెంట్ వేసిన తర్వాత పోలీసు వాళ్ళు మాకు ఒకటే చెప్పారు, ఫస్ట్ రోజు రాత్రి వాళ్ళు వచ్చి మర్యాదగా మీరు లేండి, లేదంటే మాత్రం మీ మీద కేసులు బుక్ చేస్తామని చెప్పి ఆ రోజు ఉన్న మంత్రి గారి దగ్గర నుంచి కూడా మా స్టేషన్కి కూడా వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే అప్పటికే మనం టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా మీద కొన్ని కేసులు ఉన్నాయన్నమాట. మీడియా కవరేజ్ అవుతుంది, కేవలం నవీన్ కూర్చుంటే మీడియా కవరేజ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ మంత్రి కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. నన్ను వచ్చి ఎస్ఐ అడిగాడు, నేను లేచేదే లేదు, కేసులు పెట్టుకోపా అని చెప్పి నాతో పాటు ఒక 5-6 మంది కూర్చున్నారండి. యాక్చువల్గా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు నాకు ఎప్పుడూ కృషి చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో డిఎస్సీ మీద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. ఆ ర్యాలీలో మీరు కూడా పాల్గొన్నారు. ఆ రోజు మీ మీద కూడా దాడి జరిగి కాలుకి తీవ్రంగా గాయమయ్యి ఈరోజు రాడ్డు కూడా వేసుకున్నారు, రాడ్డుతో ఉన్నారని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమంటారా? వాస్తవేనండి. గత ప్రభుత్వంలో నేనొక్కనే కాదు, నాలాంటి టీడీపీకి నికార్సుగా పనిచేసిన ప్రతి కార్యకర్తకి మీద కేసులున్నాయి. చెయ్యో కాలో ఏదో ఒకటి ఇరిగి రాడ్లు అయితే ఉండడం వాస్తవం. ఆ రోజు మెగా డిఎస్సీ మీద కార్యక్రమం పెట్టినప్పుడు గుంటూరులో మేము వెళ్తున్నప్పుడు కావలి నియోజకవర్గం నుంచి మేము బయలుదేరి ఒక 4-5 కార్లు వెళ్తున్నప్పుడు 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇదైతే ఉద్యమాన్ని ప్రకటించారో కావల్లో కూడా మన బీపీఎస్ సెంటర్లో పోలీసు వాళ్ళు మమ్మల్ని తీవ్రంగా అడ్డుకొని గాయపరచడం జరిగింది. అరెస్ట్ చేసి ఒక రోజు నైట్ అంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీకు ఎందుకు ఇవన్నీ అని కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కానీ మేము కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర యువత కోసం మేము పనిచేయాలనే ఉద్దేశంతో ఆ తర్వాత రోజు మమ్మల్ని బెయిల్ మీద వదిలి సైన్ పెట్టించుకోవడం జరిగింది. సంతకం పెట్టినప్పటికీ మేము దేని గురించి ఆలోచన చేయకుండా మా నాయకుడు ఇచ్చిన ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్లనే ఆలోచనతోటి ఆ రోజు వెళ్ళాము. తగిలింది అయితే వాస్తవం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే అరెస్ట్ చేశారో అదే రోజు మీరు ఆయన అరెస్టుకు నిరసనగా ఇక్కడ ఈ కొమ్మి గ్రామంలోనే టవర్ ఎక్కి దూకాలనే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకు చేయడానికి సిద్ధపడ్డారు? కొండాపురం మండలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఎవరికైనా ఒక సాధారణ కార్యకర్తకు కూడా రక్తం ఉప్పొంగిపోయిందనమాట. ఎందుకు? ఎటువంటి కారణం లేకుండా అంత పెద్ద వ్యక్తిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు? మెగా డిఎస్సీ
ప్రశ్నిస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ రోజు అతను చేసిన అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు మేమందరం కూడా మండలంలో ముఖ్య నాయకులము, కార్యకర్తలు అందరం కలిసి కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు నిరసనగా మేము కొండాపురం మండలంలోనే ఒక సెల్ టవర్ ఎక్కడ 3 యువకులం కలిసి ఒక సెల్ టవర్ ఎక్కిన తర్వాత యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే మేము దూకేయాలని అనుకున్నాం. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మాలాంటి యువత ఉండి మేము ఏం చేయాలి రాష్ట్రానికి అనేసి మాకు ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. అది నాతో పాటు 26 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు కూడా పెట్టారు, వాయిదాలకు కూడా తిరుగుతున్నాము. ఇదైతే ఇన్సిడెంట్ ఉందో సోషల్ మీడియాలో అయితేనేమి, యావత్ మీడియాలో కూడా ఇంక్లూడింగ్ మన దేశవ్యాప్తంగా కూడా ఏదైతే బిట్ మేము టవర్ ఎక్కిన బిట్ బాగా హైలైట్ కావడం జరిగింది. ఆ రోజు కూడా మాకు నారా లోకేష్ గారు కార్యాలయం నుంచి ఫోన్ చేసి ధైర్యంగా ఉండండి, ఇబ్బంది లేదు, మేము చూసుకుంటామని చెప్పి మాకు నారా లోకేష్ గారు స్ఫూర్తిగా ఇచ్చారు. ఆ రోజు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఏదైతే టీడీపీ కార్యకర్త బయటకు వచ్చే పరిస్థితి లేదు, ధైర్యంగా బయటకు వచ్చి నేను టీడీపీ అని చెప్పుకునేదానికి భయపడ్డ రోజుల్లో లోకేష్ గారు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆ రోజు కుప్పంలో స్టార్ట్ అయిన పాదయాత్ర కంటిన్యూస్గా 10 days మీరు ఆ పాదయాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అది నిజమేనంటారా? ఎందుకు పాల్గొన్నారు? లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ చేసేకి ముందు కూడా 1 month బ్యాక్ కూడా యూత్ అందరితో లోకేష్ గారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇంటరాక్ట్ అవ్వడం జరిగిన తర్వాత ఎవరు ఎక్కడ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కొన్ని బాధ్యతలు అనేవి లోకేష్ గారు అందరికీ నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు మేమేంటంటే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళం, ప్రజా ఉద్యమాలు చేసే నాయకులుగా మాకు ఒక బాధ్యత, ఆ రోజు పార్టీ మాకు ఒక బాధ్యత తప్పు చెప్పారు. ఏం చెప్పారు? వైసీపీ వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే ఓన్లీ పాదయాత్ర జరుగుతానే ఇంకోసారి విలేజెస్లో కూడా మనం కార్యకర్తలను కాపాడుకోవాలనేసి ఆ బాధ్యత మాకు అప్పచెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా లోకేష్ గారి మీద మాకున్న అభిమానంతో, ఆయనకి మా మీద ఉన్న అభిమానంతో మేము వెళ్ళి ఫస్ట్ 10 రోజులు అక్కడ పాల్గొని రావడం జరిగింది. పాదయాత్ర నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. నెల్లూరు జిల్లాలో ఆ పాదయాత్రలో పాల్గొన్నారా లేక కుప్పం వరకే ఆ 10 days పాల్గొన్నారా? నెల్లూరు జిల్లా కుప్పంలో ఒక 10 రోజులు పాల్గొనడం జరిగింది. తర్వాత తిరుపతి జిల్లాకు వచ్చినప్పుడు 10 రోజులు పాల్గొన్నాను. అనంతపూర్లో ఒక 1 week పాల్గొన్నాను. నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇంక్లూడింగ్ ఆ ఒంగోలు పార్లమెంట్ అయిపోయేంత వరకు కూడా నేను నిత్యం 25 రోజులు 23 రోజులు లోకేష్ గారితో పాల్గొనడం జరిగింది. ఆత్మకూరులో కూడా టీఎన్ఎస్ఎఫ్ తరపున మేము ఒక ప్రోగ్రాం పెట్టాము. ఆ టీఎన్ఎస్ఎఫ్ తరపున స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ పెట్టడం జరిగింది. ఆ మొబిలైజేషన్ చూసి లోకేష్ గారు కూడా స్వయంగా బాగా చేశారని చెప్పి మాకు చెప్పారు. ఆ రోజు బేసిక్గా యువగలం పాదయాత్ర మన జిల్లాలో నడుస్తున్న టైంలో ఏదైతే మీ ఊరికి యువగలం పాదయాత్ర వస్తుందో ఆ రోజు బుల్లినేని వెంకటరామారావు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు టీడీపీ సైడ్. అలాగే కాకల సురేష్ టికెట్ రేస్లో ఉన్నారు. పైగా ఆయన చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఫ్లెక్సీలు కడతామంటే ఆ ఫ్లెక్సీలు కట్టనివ్వకుండా అడ్డుకొని వాళ్ళతో గొడవ పడ్డ మాట వాస్తవేనా? తప్పండి. వాస్తవంగా మీరు ఎక్కడైనా విజువల్స్లో చూసుకోండి. నా పరంగా నేను కానీ లేదంటే మా ఊర్లో మా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మన ఊరి వరకు ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టొద్దని మేము ఎక్కడ చెప్పలేదు. మనం ఏంటంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే మీకు వాస్తవం తెలియాలి. ఇది కూడా జరిగింది ఏంటంటే అక్కడ టెంట్ పెట్టి టెంట్ వేస్తున్నారనమాట. ఆ టెంట్ వేసే దగ్గర కూడా ఆ రోజు ప్రస్తుత ఇన్ఛార్జ్గా ఉన్న బొల్లినేని వెంకటరామారావు గారితో పాటు మేము నడుస్తున్నాం. పార్టీ ఆదేశాలు కూడా అవే మాకు ఆ రోజు. అయితే అక్కడ జరిగింది ఏమి, నియోజకవర్గం మొత్తం కూడా నాయకులు వచ్చారనమాట. నాయకులు వచ్చి ఇక్కడ టెంట్ వేస్తుంటే ఇక్కడ ఒక 5-6 మంది ఉన్నారు ఆ టెంట్ వేసే దగ్గర. ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఉన్నారు వాళ్ళు దిగిన తర్వాత అక్కడ ఒక సీనియర్ నాయకులకి అతనికి మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు కూడా నేను లేను అక్కడ. మాటల యుద్ధం జరిగినప్పుడు నేను కారులో కూర్చోన్నాను. ఆ సీనియర్ నాయకుడిని ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళు కొట్టారు. ఫస్ట్ కొట్టిన తర్వాత మనం దిగి మాట్లాడదామని అక్కడికి వెళ్ళేటప్పటికే మన మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకరి మీద, ఇప్పుడు నా మీద అటాక్ చేసినప్పుడు నేనేం చూస్తా కూర్చోను కదా, నేను తిరిగి కొట్టడం అది సహజంగా ఒక మనిషికి అది ఒక దేవుడిచ్చిన అది ఇదనమాట. ఆపడానికి ట్రై చేసాం. ఆ రోజు వాళ్ళు ఆగలేదు, జరిగింది అదంతా. అదేవిధంగా ఏదైతే యువగలం పాదయాత్రలో ఫ్లెక్సీల విషయంలో కొంత రోజు జరిగిన గొడవ మనసులో పెట్టుకొని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేదైతే లింగనపాలెం దగ్గర ఉన్నారని తెలుసుకొని, కారులో ఉన్నారని తెలుసుకొని కొంతమంది మీ పార్టీ వాళ్ళే వచ్చి ఆ కారు అద్దాలు మొత్తం పగలగొట్టి కారు ధ్వంసం చేసిన పరిస్థితి ఆ రోజు జరగడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆటోమేటిక్గా అధికారంలో ఇన్ఛార్జీలు అనేటోళ్ళు మారుతుంటారు, ఎమ్మెల్యే టికెట్లు అనేటివి మారుతుంటాయి. అది ఏ పార్టీలో కూడా సహజం అనమాట. ఏదైనా ఒక స్థానిక పార్టీలో ఎలా ఉంటుందంటే ఆ రోజు ఉన్న ఈక్వేషన్స్ బట్టి అధిష్టానం టికెట్లు ఇవ్వడం నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా ఆ రోజు టికెట్ మారిన తర్వాత ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత
నా కారు మీద దాడి చేయడం అయితే వాస్తవంగా చేశారు. అది నేను ఎక్కడ కూడా మీడియా ముఖంగా కూడా చెప్పలేదు. రెండోది, నేను ఎక్కడ కేసు కూడా పెట్టలేదు వాళ్ళ మీద. మా కార్యకర్తలు చేశారు కాబట్టి నేను కేసు కూడా తెలిసి తెలియక చేశారని కేసు కూడా పెట్టలేదు. అయితే పార్టీ అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న అబ్దుల్ అజీజ్ గారికి చెప్పడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి దృష్టిలో కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా పార్టీ అధిష్టానం? నేను జస్ట్ తెలియజేశాను అంతే, యాక్షన్ తీసుకోమని కూడా నేను చెప్పలేదు. నాకు ఇట్లా జరిగిందండి అని చెప్పి నేను తెలియజేశాను. కేసులు కూడా దాని మీద నేను ఎటువంటి కేసు కూడా పెట్టలేదు, ఎక్కడ మీడియాకు కూడా నేను ఇవ్వలేదు. వారి మీద మీరేమైనా రివెంజ్ తీసుకోవాలని ఆలోచన ఉందా? రివెంజ్ అయిన తర్వాత అది నా వ్యక్తిగత విషయం. అది ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో రాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఇవన్నీ రాబోతున్నాయి. వీటిలో మీ సైడ్ నుంచి మీ వాళ్ళని పాల్గొనాలంటే అవతల కాకల సురేష్ గారి మనుషులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ టీం నడుస్తూ ఉంది. ఇది మీరు పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చా? అందరం సమన్వయం చేసుకొని ఖచ్చితంగా అందరం పెద్దలంతా కూడా కూర్చొని మాట్లాడుకొని, నియోజకవర్గంలో అయితేనేమి, మండలంలో అయితేనేమి, ఇప్పుడు మా గ్రామంలో అయితేనేమి ఇంకా 3 నెలలు సమయం ఉంది కాబట్టి ఇంకా నుంచి మేమంతా కూడా కాన్సన్ట్రేషన్ చేసుకొని, గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా, ఈ గ్రూప్ ఒక ఇంట్లో ఒక అన్నకే ఒక తమ్ముడికే పడదండి. పార్టీ పెద్ద 1,10,00,000 సభ్యత్వాలు ఉన్న మా పార్టీలో సహజంగా ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి నిన్న బయటకు వచ్చి జగన్ తిడుతున్నాడు. కానీ మా పార్టీ మాకు అది నేర్పల. మాకు పార్టీ అన్నం పెట్టింది, పార్టీకి మేము ఏదో కృషి చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం కాబట్టి అటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అందరం కూర్చొని సమన్వయం చేసుకొని మాట్లాడుకొని చేస్తాం. స్థానిక సంస్థల్లో పాల్గొనడానికి మీ మనసు సిద్ధమేనా? అందరూ సిద్ధంగా ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరైనా పాల్గొనొచ్చు కదా, అది చట్టం మనకిచ్చిన హక్కు. రామారావు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ, కాకల సురేష్ టికెట్ రేస్లో ఉన్నారు. కానీ యువగలం పాదయాత్ర మండలంలోకి అడుగుపెట్టింది. ఆ రోజు ఫ్లెక్సీలు కట్టడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎక్కడా కూడా అతను ఫ్లెక్సీలు కట్టే ఒప్పుకోమని చెప్పేసి మీరు మీ ఫాదర్స్ మీ గ్రామస్తులతోటి ఆ ఫ్లెక్సీలను అడ్డుకునే ప్రయత్నం జరిగిందని చెప్తున్నారు. ఎంతవరకు నిజమే? వాస్తవంగా అసలు ఫ్లెక్సీలు ఇక్కడ దాకా వచ్చిందే లేదు. ఇక్కడ దాకా మా గ్రామం దాకా ఫ్లెక్సీలు అయితే రాలేదు. అలాగే ఎలక్షన్లో మీరు కాకల సురేష్కి ఎలక్షన్ చేశారా? మా డాడీ గారు తిరిగారు కదా, 3 months నుంచి కాకల సురేష్ గారితో మాట్లాడుకొని, కాకల సురేష్ గారు ఏ పనప్పు చెప్పినా కూడా మా డాడీ గారు ప్రతి మండలంలో తిరిగినారు, ప్రతి విలేజ్లో తిరిగారు అంటున్నారు. కానీ ఎంపీగా ఎవరైతే పోటీ చేశారో విజయసాయి రెడ్డి, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మీరు కాకల సురేష్ ఓడిపోవాలని మీరు తీవ్రంగా ప్రయత్నించినట్టు ప్రచారం నడిచింది. అంటే కన్ఫర్మేషన్ ప్రచారం నడిచింది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? విజయసాయి రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన కర్మ నా కుటుంబానికి అయితే పట్టలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మాకు వ్యాపారాలు ఉన్నాయి, మాకు వ్యవసాయం ఉంది. ఇప్పటికీ మా తాతగారు వ్యవసాయం చేస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవాల్సినంత కర్మ టీడీపీ వాళ్ళు ఇచ్చినా మేము తీసుకోము. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకొని మేము మా కన్న తల్లికి మేము ఈ కత్తితో పొడుస్తామని అయితే నేను అనుకోను. అది మీరు చెప్పినట్టు మీరే అన్నారు కదా ప్రచారం నడిచిందని, అది ప్రచారంగానే నడుచుకోండి. ఇప్పుడు కోడే వెంకట్రావు టెస్ట్ పెట్టున్నారు. ఆ రోజు కోడే వెంకట్రావు టీడీపీలో బాగా చురుగ్గా పాల్గొనేవాళ్ళు. ఏ కార్యక్రమం ఉన్నా ఆయనే ముందు ఉండేవాళ్ళు. ఆయన మీ నాన్న ఇద్దరు కలిసి కూడా ఏ కార్యక్రమం జరగాలన్నా కొమ్మి పంచాయతీలు ఏది జరగాలన్నా కూడా ముందు ఉండే. అలాగే కొండాపురం మండలంలో కూడా ఏ కార్యక్రమం జరగాలి వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. కానీ మీ మామయ్య చనిపోయారు. ఆ తర్వాత ఆయన పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేశారు కదా, ఆ ట్రస్ట్ నేటికి కొనసాగుతుందా? ఇంక 2 రోజుల ముందు లోకేష్ గారి పుట్టినరోజు అప్పుడు కూడా సుమారు మండలం నుంచి కూడా వికలాంగులు రావడం జరిగింది మా ట్రస్ట్ కార్యాలయానికి. వాళ్ళు ఏదో మన మీద ఇస్తామని వాళ్ళు ఆశించి రాలేదు. ఉంటారు కార్యాలయంలో, ఇవాళ లోకేష్ గారి పుట్టినరోజు కదా ఉంటారు ట్రస్ట్ సభ్యులని అడుగుదామని వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు మేమే కనుక్కొని వాళ్ళకు కూడా మేము ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారి పుట్టినరోజు కూడా వేడుకలు ఇక్కడ ఘనంగా చేశాం. మనం కాకర్ల సురేష్తో మీ జర్నీ ఎలా కొనసాగుతుందంట? కాకర్ల సురేష్ గారితో నాకు ఎటువంటి వివాదాలు లేవండి. ఫస్ట్ అది మీకు క్లారిటీగా చెప్తున్నాను. కాకర్ల సురేష్ గారు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఆయనకి నాకు ఏమి వివాదాలు ఉంటాయి? మా ఇద్దరికి ఏం లేవు. నేను ఎక్కడైనా సెక్రటరియట్లో కానీ ఎక్కడైనా బయట కనిపించినప్పుడు అన్న బాగున్నారా అంటే ఏం సోదరా బాగున్నారా అని చెప్పి అన్న కూడా బాగానే మాట్లాడతారు మాతో. వివాదాలు ఏమున్నాయి? ఈరోజు 40 years నుంచి మీరు టీడీపీ అభిమానులు టీడీపీతో జర్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. కానీ ఈరోజు మీరు బయటికి వెళ్ళి వర్కులు చేసుకోవాల్సిన పరిస్థితి. బయటికి వెళ్ళి వర్కులు ఏం చేయట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా మా డాడీ గారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. 2007 నుంచి కూడా మా డాడీ గారు మెయిన్గా
రియల్ ఎస్టేట్ చేసేవాడు, కావల్లో రియల్ ఎస్టేట్ చేసేవాడు. 2014-19 మధ్యలో కావల్లో రియల్ ఎస్టేట్ బాగుంది కాబట్టి మా డాడీ అక్కడ ఉన్నారు, మా తాతయ్య ఇక్కడ సర్పంచ్ కాబట్టి ఇక్కడ ఉండి చేసినారు. ఇప్పుడు ఏంటంటే అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న కంపెనీలు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల భాగంగా అమరావతిలో రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకున్న విషయం రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి మనం కూడా కొంచెం క్యాపిటల్ తీసుకెళ్ళి అమరావతిలో పెడితే బాగుంటుందని చెప్పి మా డాడీ గారు వ్యాపారాలు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. నేను అక్కడ చూసుకుంటున్నాను. ఈరోజు లోకేష్తో మీ జర్నీ ఎలా? లోకేష్ గారిని మేము ఎప్పుడు కలిసినా కూడా ఎరా బాగున్నావా ఏం చేయండి, పార్టీ తరపున మీకేం చేయాలి, నిత్యం కూడా కార్యకర్తల కోసం శ్రమించే యువ నాయకులు దొరకడం మాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు లోకేష్ గారు రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకురావాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి తోడ్పాటుగా నిలవాలనుకుంటున్నారు. దీనిపైన మీరు టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శిగా మీరు ఎలా చూస్తారు దీన్ని? లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలే సంకల్పంగా ఆయన పెట్టుకొని నిరంతరం ఎప్పుడైనా కలిసినప్పుడు అందరూ లోకేష్ గారిని అంటుంటారు, సార్ కొంచెం రెస్ట్ తీసుకోండి సార్, ఇబ్బందిగా ఉంది మాకు కూడా మిమ్మల్ని ఇట్లా చూడడానికి అని చెప్పి మా కార్యకర్తలు కానీ నాయకులు అన్నప్పుడు అట్లాంటి రెస్ట్ అనేది తీసుకోకుండా రోజులో 2-3 గంటలు మాత్రమే పడుకొని, గతంలో ఉన్న మంత్రి గారు దావోస్ మీరు ఎందుకు వెళ్ళలేదంటే ఏమన్నాడు ఆయన, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పోలేదని చెప్పి అన్నాడు. కానీ ఈరోజు ఒక యువకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా యువ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, యువతకి 20 లక్షల ఉద్యోగాలే భాగంగా టీసీఎస్ అయితేనేమి, గూగుల్ కంపెనీస్ అయితే ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్న సంగతి రాష్ట్రంలో యువత అందరికి కూడా తెలుసు. దాంట్లో పార్టీ అదేవిధంగా పార్టీలో కూడా యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లోకేష్ గారు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు చూస్తే రాష్ట్రంలో ఈ కొత్తగా ఇచ్చిన ఈ పాస్బుక్లు అయితేనేమి, ఇవి ఏదైతే స్టోన్స్ వేసారో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళు స్టోన్స్ వేశారు, ఇవన్నీ తీసేస్తారు కదా. దీని మీద నిన్న వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఇక కేవలం కుట్రనే, ఏదన్నా ఉంటే ఇంకా 2-3 స్టోన్స్ వాళ్ళ ఫోటోలు పెట్టి వేయాలి, కానీ ఇదేంది వేసిన స్టోన్స్ తీసేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కాదు, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఫోటో పెట్టుకోవాలా, ఆయన హైలైట్ కావాలని చెప్పి చూడలేదు. మన ఫోటో వేరే వాళ్ళ పొలాల మీద వేసుకుంటే దానికి మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఇబ్బంది పడతారు, బ్యాంకర్స్ లోన్స్ ఇవ్వరనమాట. దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఒక కాన్స్పిరసీ అనేది ఉంది. ప్రజలకి స్పష్టంగా మీ మీడియా ద్వారా కూడా ఏం చెప్తున్నామంటే, బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ చేసిన కాన్స్పిరసీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని మన పాస్బుక్లు కూడా ఆయనే పెట్టుకొని లోన్ తీసుకొచ్చి ఆ లోన్ డబ్బులు మళ్ళా సంక్షేమ పథకాలు పరంగా మనకే వేయాలనే ఒక భయంకరమైన కాన్స్పిరసీని జనాలకు తెలియకుండా వీళ్ళు హైడ్ చేసి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని రాజముద్రతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా వేసుకోలేదు కదా, రాజముద్రతో ఇచ్చారు. దానివల్ల ఇంక వాళ్ళకు వచ్చిన సమస్య ఏమంట? ఈరోజు స్థానిక సమస్యలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా టీడీపీలో గ్రూపులు ఉన్నాయి, వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. రేపు స్థానిక సమస్యలు వస్తున్నాయి. ఎలా ఉంటుంది? ఈ కొండాపురం మండలంలో చాలా 2-3 గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చి ఒక తాటి మీద పోయే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా పార్టీ ఏది ఆదేశిస్తే మా కార్యకర్తలు ఎలా ఉంటారంటే, కొట్టుకున్నంతసేపు కొట్టుకున్నా కూడా, తిట్టుకున్నంతసేపు తిట్టుకున్నా కూడా పార్టీ ఆదేశాలను దిగజారకుండా చేసే కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నారు. దేశంలో ఇటువంటి ఇన్ని స్థానిక పార్టీలు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు ఉన్నంత విలువ ఏ పార్టీలో లేదు. కాబట్టి మీరు అన్నారు ఏదైతే 2-3 గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులు కూడా రేపు స్థానిక సమస్యలు ఎన్నికలప్పటికీ అందరం కూడా కూర్చుంటాం, మాట్లాడుకొని సెట్ చేసుకుంటాం. ఈరోజు స్థానిక సమస్యలు రేపు మీరు పోటీ చేస్తారా? అది మా అనుచరులతోటి, మా కార్యకర్తలతోటి, మా గ్రామ పెద్దలతోటి అందరితో మాట్లాడుకొని మేము డిసైడ్ అవుతాం. కాకర్ల సురేష్ గారు మీకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందా? కాకర్ల సురేష్ గారు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే మనమైతే ప్రస్తుతానికి పోటీ చేస్తామా చేయమా అనేసి మనకు ఆలోచన లేదు. మేము కూర్చుంటాం, ఇంకా 4-5 నెలలు ఉంది కాబట్టి మనం కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా మీరు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనుకున్నారు? రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న జరిగిన ఎలక్షన్ మాదిరి రిజల్ట్ ఉండబోతుంది అనుకుంటారా? ఇంకా ఏమన్నా తగ్గుద్దా పెరుగుద్దా అనుకుంటారు? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క మీరు చూసినట్టయితే డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా తిరిగి సుడిగాలి పర్యటనలు చేస్తూ నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే, ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు సూచనల మేరకు మా యువ నాయకులు లోకేష్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ కూడా వర్క్స్ అనేవి డివైడ్ చేసుకొని ఎక్కడా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అనేవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ బ్యాక్వర్డ్ పీపుల్కి కూడా ఎప్పుడూ అందని సంక్షేమ పథకాలు మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తాగి
గంజాయికి ఇబ్బంది పడి తిరిగేటోళ్ళు. ఇప్పుడు నాకు ఎక్కడా కూడా గంజాయి అనేది కనిపించట్లేదు. ఎందుకంటే గంజాయి పూరిత రాష్ట్రంగా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్పినారు. అది ఇప్పటికీ జరుగుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా గతంలో ఎప్పుడు ఎమ్మెల్యేలు కనిపించేటోళ్ళు కాదు. కనీసం మేము కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి వెళ్తే ఇప్పుడు ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని పోలీసులు పెట్టి దోసేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అట్లా కాదు, తీసుకుంటారు. ఆ సమస్య పరిష్కారానికి వాళ్ళు శ్రమ పడుతున్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అమరావతి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ అమరావతి కట్టడం లేదు, ఇదంతా ఒక ట్రెండ్ లాగా సృష్టిస్తున్నారు, కేవలం సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇదే క్వశ్చన్ కూడా గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కరోనా వచ్చినప్పుడు ఇదే కొంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పినప్పుడు ఆ రోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా మేమైతేనేమి, మా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రణవ్ గోపాల్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉడా చైర్మన్గా ఉన్నారు వైజాగ్, ఆయన అయితేనేమి ఒక సంకల్పం తీసుకొని పార్టీ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి తరపున ఎంతమంది మంత్రులు వస్తారో రమ్మని చెప్పండి, అమరావతి ఎంతవరకు 2019 అప్పటికి, ఇప్పుడు కాదు 2019 అప్పటికి అమరావతి ఎంతవరకు క్లియర్ అయింది కట్టారనేసి మేము చూపిస్తామని చెప్పి ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళిన మమ్మల్ని పోలీసులతో దోపించి కొట్టించి ఈ విధంగా ఆపారు. అది ప్రెస్కి కూడా రాకుండా ఆపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను అదే సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ తరపున ఎంతమంది వస్తారు రమ్మని చెప్పండి, మా పార్టీ తరపున మేము వస్తాం. ఎక్కడ క్యాపిటల్ ఉంది, ఎక్కడ జరుగుతుంది, అమరావతిలో ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు, మరి అది గ్రాఫిక్స్ అవి ఆల్రెడీ టవర్స్ కడుతున్నారు, అది గ్రాఫిక్సా రమ్మని చెప్పండి. వైఎస్ఆర్సీపీలో ఎవరైనా సరే మాజీ మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు, ఆయన రమ్మని చెప్పండి, మేము వస్తాం, మా పార్టీ తరఫున మేము వస్తాము. మ్యాప్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అంతా ప్రెస్ అంతా ఇవ్వడం జరిగింది. రియల్ టైం గవర్నెన్స్ జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేది కాదు, ఇంకొకరు చెప్పేది కాదు. అమరావతిలో డెవలప్మెంట్ చేసే తీరుతాం, ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు అమరావతి కడితే తీరుతాం. ఈరోజు కొమ్మి పంచాయతీ డెవలప్మెంట్ మీద మీరు టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి, మీరు కొమ్మి ఆల్రెడీ డెవలప్ అయిన ఊరండి. ఇది 2014 నుంచి 19 వరకు కూడా అనేక గ్రాంట్స్ నుంచి ఆ రోజు మా తాతయ్య గారు సర్పంచ్గా ఉండడం జరిగింది, మా డాడీ గారు మండల పార్టీ అధ్యక్షులుగా వివిధ గ్రాంట్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతం జనాలకు కూడా తెలియని గ్రాంట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కావచ్చు తీసుకొచ్చి ఎక్కడ కూడా మీరు కొమ్మి ఊరు మొత్తం తిరిగినా కూడా సిమెంట్ రోడ్డు లేని ఒక్క రోడ్డు కూడా ఉండదు. ఒక రోడ్డు మాత్రమే ఉంది, అది ఇక్కడ మెయిన్ రోడ్డు ఒకటి ఉంది. అది కూడా త్వరలో మేము మాట్లాడి పార్టీకి నేనేందో తెలుసు, నా కుటుంబం ఏందో తెలుసు, ఎవరి స్టామినా ఏందనేది కూడా పార్టీ క్లియర్ కట్గా తెలుసు. టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శిగా స్టేట్ లెవెల్లో ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు, ఎలా ఉంది టీఎన్ఎస్ఎఫ్ పరిస్థితి, ఎలా ఉంది? ఆ యువతకి ఈరోజు ఏదైతే మీరు కష్టపడి ఇన్ని రోజులు పనిచేశారో, యువ మంత్రి లోకేష్ గారు మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు, మీకు ఏదైనా పదవులు ఇచ్చే ఆలోచనలు కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో పదవులు ఇచ్చే కంటే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే మేము ఎక్కువ చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ కార్యకర్తగా ఏదైతే సభ్యత్వ కార్డు ఉందో అది మనం వేసుకొని పార్టీ ఆఫీస్కి వెళ్తే నాయకులంతా ఒక పక్కన్నా కూడా లోకేష్ గారు ముందు కార్యకర్తనే చూస్తారనమాట. సో అందుకని మేము కార్యకర్తగా చెప్పుకునేదానికి ఎక్కువ సంతోషపడతాను. కానీ కూడా ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా నేను ఉన్నాను, పార్టీనే ప్రమోట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మినిస్టర్స్ ఈరోజు స్వయాన లోకేష్ గారే ప్రతి వీక్లీ వన్స్ ప్రజా దర్బార్ ఏర్పాటు, మంగళగిరిలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు టీఎన్ఎస్ఎఫ్ తరఫున కూడా ఇలాంటి అంటే ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారు? జరుగుతాయండి, ఇంకా నుంచి జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 years అయింది కాబట్టి ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఎవరి పార్టీకి వాళ్ళు పార్టీ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు ఇట్లా జనాల్లో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. టీఎన్ఎస్ఎఫ్ తరపున కూడా ఇంక నుంచి ఏమైనా బాధ్యతలు పెడితే మాత్రం ఖచ్చితంగా మేము కూడా గ్రీవెన్స్ తీసుకుంటాం. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో యువతని మేము రండి మీరు రాజకీయాల్లోకి అని చెప్పి మనం పిలిచినప్పుడు వాళ్ళకి ఎక్కడో ఒక భయం ఉండేదన్నమాట. ఎందుకు రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడో మమ్మల్ని, మా కుటుంబాల పరిస్థితి ఏందని. కానీ ఈరోజు యువతే మాకు ఫోన్లు చేస్తున్నారు, అన్న మాకు బాబు గారిని కల్పించండి, లోకేష్ బాబు గారిని కల్పించండి, మేము కూడా పార్టీలో యాక్టివ్గా ఉంటాము. లోకేష్ బాబు గారు మాకు స్ఫూర్తి. పాపం నిద్రాహారాలు మానుకొని కుటుంబాన్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం కేవలం ముఖ్యంగా పాదయాత్రలో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాల కోసం కృషి చేస్తున్నారు.
మమ్మల్ని కల్పించండి, మేము కూడా మాకేదో చిన్నపాటి పదవులు ఇప్పించండి, బాధ్యతలు చెప్పండి అని చెప్పి యువత బయటికి రావడం అనేది మన రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా జరుగుతుంది. ఈరోజు వైసీపీ సోషల్ మీడియా చూస్తే ఎన్నో అబద్ధపు ప్రచారాలు ప్రభుత్వం మీద కానీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మీరు టీఎన్ఎస్ఎఫ్ కానీ అలాగే ఇప్పుడు అక్కడ వైసీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా మీరు తిప్పికొట్టగలరు? వైసీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది యాక్చువల్గా లేదు. 2014-15లో వైసీపీ గవర్నమెంట్ పార్టీ వచ్చింది, అది పార్టీ స్థాపించిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎప్పుడు కూడా కాపీ రైట్స్ అనేవి అతనికి ఏవి ఉండవు. చంద్రబాబు నాయుడు గారికి సొంత ఆలోచనలు ఉంటాయి, అతను సొంత నిర్ణయాలు తీసుకోగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని చూసి కాపీ కొట్టే వ్యక్తే. పాదయాత్ర కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశాడు, సీఎం అయ్యాడు కాబట్టి నేను కూడా చేస్తా అని చెప్పి అతను 19లో చేశాడు. జనం మోసపోయారు, జనం మోసపోయి అతనికి ఓట్లు వేయడం జరిగింది. అతను గెలిచాడు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఏమైందనేది మీకు అందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థి విభాగానికి వచ్చేసరికి వాళ్ళు విద్యార్థి విభాగానికి మీటింగ్ పెట్టి, మీరు వైసీపీ విద్యార్థి విభాగం మీటింగ్ చూడండి, ఒక అరగంట చెప్తారు, తర్వాత మీడియా వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు. పంపించేసి వీళ్ళకి ఏం చెప్తారంటే, ఒక వీళ్ళు ఉంటారు కదా పాకిస్తాన్ వాళ్ళకి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తారో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. కొట్టండి, బీర్ సీసాలు ఇసిరేయండి, తాగండి, మీరు తాగి కొట్టండి అని చెప్పి చెప్తారు. కానీ మా మీటింగ్స్ ఎలా ఉంటాయంటే, విద్యార్థి విభాగంలో విద్యార్థుల తరపున మీరు ఏ విధంగా పోరాడాలి, ఏ సమస్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రధానమైన సమస్య మెగా డిఎస్సి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మెగా డిఎస్సి అనేది లేదు. మమ్మల్ని ఆ కాన్సెప్ట్ పట్టుకొని 6 మంత్స్ పాటు మేము రాష్ట్రం మొత్తం తిరిగితే ఈరోజు నా మీద 13 కేసులు పెట్టినారు. రాష్ట్ర వ్యాప్తంగా నా మీద 13 కేసులు. ఒక కొండాపురం పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి ఒక 4-5 ఉంటాయని నేను అనుకుంటున్నా. వాయిదాలు పిలిచినప్పుడు పోయి వస్తున్నాం. అట్లా మాకేంటంటే మా మీద అన్యాయంగా పెట్టిన కేసులు అవన్నీ కూడా నేనేదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కొడితేనో లేదా తిడితే పెట్టింది కాదు. మేము ధర్నాకి వెళ్ళాం, మేము వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ రోజున్న మంత్రులు, ఆ సైకో ముఖ్యమంత్రి, ఆ రోజున సైకో ముఖ్యమంత్రి పెట్టించిన కేసులు మా మీద కూడా. మాకు విద్యార్థి విభాగం తరపున మా నాయకుడు, యువ నాయకుడు మా లోకేష్ గారు ఏం చెప్తారంటే, విద్యార్థుల సమస్యల మీద నిరంతరం మీరు పోరాడండి, ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి అని చెప్పిన వ్యక్తి లోకేష్ గారు. ఈరోజు చూస్తే సోషల్ మీడియా కానీ నాయకులు కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసే పరిస్థితి వైసీపీ రేపు 2029లో తిరిగి గవర్నమెంట్లోకి రాబోతున్నాం. మనం 175కి 175 వస్తాయి, వస్తే ఒక్కొక్కరిని రప్ప నరికి చంపుతామని బెదిరిస్తున్నారు. దీనిపై మీరు ఇదే రపారపా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అప్పుడు రపారపా అన్న వాళ్ళంతా ఈరోజు జైల్లో ఉన్నారు. వ్యక్తిగతంగా కానీ అదే కదా, ఆ రివెంజ్ తీర్చుకుంటామని చెప్తున్నారు. రివెంజ్ తీర్చుకుంటే చూస్తూ ఉండే ఇక్కడ మేము కూడా ఖాళీగా ఏం కూర్చొని లేవు. అసలు వైసీపీ గవర్నమెంట్ వచ్చుద్దనే నెక్స్ట్ 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. పైన బీజేపీ, కింద కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పోటీ పనిచేస్తుంది. ఈరోజు వైజాగ్లో చూస్తే గూగుల్ కంపెనీస్ ఇవన్నీ వస్తున్నాయి. దీని మీద మీరు ఎలా? నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఉన్న నా స్నేహితులు కూడా అమెరికాకో లేదా ఫ్లోరిడాకో, యూకేకో, కాలిఫోర్నియాకో పోయి చదువుకొని ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా గూగుల్ సమస్య వస్తుంది కదా, నాకే ఫోన్ చేసి లోకేష్ గారిని మేము ఒకసారి కలవాలి, మేము లోకేష్ గారిని ఒకసారి కల్పించండి, మేము లోకేష్ గారితో మాట్లాడాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాంటి గూగుల్, టీసీఎస్, హెచ్సిఎల్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల యువత మెయిన్గా ఇప్పుడు ఎక్కువ హైదరాబాదు, బెంగళూరు వెళ్తుంటారు. అట్లా వలస వెళ్ళే యువత కూడా తగ్గుతారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఎలా ఉందంటే? రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది. ఒక ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రం కూడా ప్రజలంతా కూడా బాగున్నారు. కాకలగా ఎమ్మెల్యేగా కాకల సురేష్ పై మీ అభిప్రాయం అంటే ఎలా అభివృద్ధి చేస్తున్నారైనా చేయట్లేదనా పర్లేదనా? ఇప్పుడు ఆయన మీద ఈ మధ్యకాలంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటి మీద మీరేమో అది మీరు సురేష్ అన్న గారిని అడిగితే బాగుంటుందని అనుకుంటున్నా. అంటే మీ అభిప్రాయం కూడా ఉంటుంది నాయకుడిగా, మీకు తెలిసి. ఆరోపణల గురించి అయితే నేను చెప్పకూడదు. అభివృద్ధి పరంగా అయితే ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అభివృద్ధి. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారా లేదంటే ఎంపీ ఎవరున్నారా అని కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటేనే ఆటోమేటిక్గా ప్రతి గ్రామంలో మున్సిపాలిటీ దగ్గర నుంచి గ్రామ వార్డు దాకా కూడా అభివృద్ధి జరుగుద్ది. అది నెక్స్ట్ టైం కూడా 2029లో కాకల సురేష్ గారికి మళ్ళీ సీట్ వస్తే ఆయనతో కలిసి పనిచేస్తారా? పార్టీ
ఆదేశాల మేరకు పార్టీ ఏది నిర్ణయిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో చూస్తున్నారు కదండి ఇంటర్వ్యూ ఎంత బాగా నడిచిందో. సో ఈ వీడియోతో అయితే మీకు అందరికీ క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. టీడీపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, యువతికి ఎలాంటి మంచి మంచి జీవితం అనేది ఉండబోతుంది, ఇక్కడి నుంచి కూడా ఉద్యోగాలు అనేవి ఏ విధంగా వస్తూ ఉన్నాయి, అటు చంద్రబాబు నాయుడు గారి నుంచి కానివ్వండి, ఇటు నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, ఎమ్మెల్యేలు అంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల గురించి కానివ్వండి, మొత్తం కూడా అంటే చెరుకూరి నవీన్ గారి ఫ్యామిలీ గురించి కానివ్వండి, టీడీపీ మొత్తం ఫ్యామిలీ గురించి అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే చూసుకోవడం జరిగింది కదండి. సో ఎవరైనా కానీ ఇంటర్వ్యూస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా సంప్రదించండి మన సిఎండి న్యూస్. కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు పక్కన స్క్రీన్లో అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో కాంటాక్ట్ మీ.